పూజలు చేయ దేవుని జనమా, పూమాలలతో పరుగున రండి. పూజలు చేయ దేవుని జనమా, పూమాలలతో పరుగున రండి. పావన యేసుని వాగ్దానములా, పావన యేసుని వాగ్దానములా ఫలములు పొందాం వేగమిరండి. ఫలములు పొందా వేగమిరండి. పూజలు చేయ దేవుని జనమా, పూమాలలతో పరుగున రండి. ఆదిదేవుని అభిషేక్తుడు, మానవాళికి రక్షణమూర్తి. ఆదిదేవుని అభిషేక్తుడు, మానవాళికి రక్షణమూర్తి. సిలువ బలియను యాగమునా, సిలువ బలియను యాగమునా పండించును నవజీవం, పండించును నవజీవం. పూజలు చేయ దేవుని జనమా, పూమాలలతో పరుగున రండి. ఈనాడు ఈ దివ్య పూజా బలిని సమర్పిస్తున్నటువంటి కుటుంబములు: దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు శ్రీ పొలమరశెట్టి కుసుమకుమార్, శ్రీమతి ప్రభావతి దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భముగా దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు మరియు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి సరిసా అంతోని, రుత్విక్కు మంచి భవిష్యత్తు, కుటుంబంలో దేవుడు చేసినటువంటి మేలులకు కృతజ్ఞతగా తలంచిన తలంపులు నెరవేరాలని జైకాంత్, సన్నీ, స్పందన, అమైరా, సయేషా, మార్టిన్, రవికిషోర్, సరిసా రవిశేఖర్, ఉషారాణి మరియు కుటుంబ సభ్యులు ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య ప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుచున్నాయి. వీరి కొరకు ప్రత్యేకముగా ప్రార్థిద్దాం. బాసాని బాలరెడ్డి, కస్తూరి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు, అభిషేక్, అనురాగ్లకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు, తలంపులు నెరవేరాలని యేసు తిరుహృదయం పేరిట కృతజ్ఞతాబలి సమర్పిస్తూ ఉన్నారు. గాలి శివకుమార్, శాంతిప్రియ, పునీత్, నిహాల్, నలమారి ఇన్నయ్య, సరోజ, రవికిరణ్, ప్రతిభ, సిద్ధార్థులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, శాంతి సమాధానాలు దయచేయమని కీర్తిశేషులు అగతమ్మ వర్ధంతి సందర్భముగా ఆమె ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ దివ్య బలి పూజ సమర్పిస్తున్నారు. నల్గొండ మేత్రాసనం బ్రాహ్మణపల్లి విచారణ పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి తుమ్మ ఆత్మీయ ప్రిన్సికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, వినయ విధేయతలు దయచేయమని యేసు తిరుహృదయం పేరిట తుమ్మా చిన్నపరెడ్డి, కవిత కుమారి, ఆరోన్ రెడ్డి, మరియ శౌరీలు, లూయిజమ్మ కుటుంబ సభ్యులు కృతజ్ఞత పూజాబలిని సమర్పిస్తూ ఉన్నారు. కర్నూలు మేత్రాసనం పి ఆలేరు విచారణ నుండి బి చిన్నపరెడ్డి, మేరీ ప్రవీణ, నిహారిక కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, నిహారికకు మంచి భవిష్యత్తును దయచేయమని కోరుతూ కృతజ్ఞత పూజాబలిని సమర్పిస్తూ ఉన్నారు. కావున ఈ ఉద్దేశాల కోసం ప్రత్యేకముగా మన కుటుంబంలోని వారికి మంచి ఆయురారోగ్యములు, శాంతి సమాధానాలు దయచేయమని, బిడ్డలకు బంగారు భవిష్యత్తును దయచేయమని, కుటుంబంలో మరణించినటువంటి అందరి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకముగా ప్రార్థిద్దాం. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. మన నాథుడైన యేసుక్రీస్తుని కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహకారము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక.
క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్య గ్రంథ పఠనాలన్నీ కూడా మనమందరినీ దేవునికి చెందిన వారము అనే విషయాన్ని ఈనాటి దివ్య గ్రంథ పఠనాలు మనందరికీ తెలియచేస్తూ ఉన్నాయి. దేవుని ప్రతిబింబంలో సృష్టించినటువంటి మనము, దేవుని రూపులో సృష్టించబడినటువంటి మనమందరము కూడా దేవుని బిడ్డలుగా దేవుని జ్ఞానంలో, దేవుని భయంలో ఎదగాలి. ఎప్పుడైతే మనము దేవునికి విధేయత చూపిస్తూ ఆయన ఆజ్ఞానుసారం జీవిస్తామో తప్పకుండా మనమందరము కూడా ఆయన మన కోసం ఏర్పాటు చేసినటువంటి నిత్య రక్షణ ప్రణాళికలో భాగస్థులం అవుతాము. అలా కాకుండా మనం ఇహలోక ఆశలకు లోనయ్యి దేవునికి వ్యతిరేకంగా జీవించినట్లయితే తప్పకుండా దేవుని ఉగ్రకోపానికి గురి అవుతాము. మరి ఈనాడు ఈ దివ్యబలి పూజలో ఒకసారి మనమందరము కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. దేవుని ప్రతిబింబంలో సృష్టించబడినటువంటి మనమందరము కూడా దేవుని బిడ్డలుగా జీవిస్తున్నామా, లేదా ఇహలోక ఆశలకు లోనై సైతాను పోకడకు గురయ్యి మరి సైతాను బిడ్డలుగా జీవిస్తున్నామా అనేటువంటి విషయాన్ని ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఒకవేళ దేవుని ఆజ్ఞలకు వ్యతిరేకంగా జీవించినట్లయితే ఆ క్షణాలన్నిటినీ గుర్తెరిగి ఈనాడు ఈ నిండు దివ్యబలి పూజలో ప్రత్యేకంగా మనం చేసినటువంటి పాపాలకు గాను పశ్చాత్తాపపడుతూ ఆ త్రియేక సర్వేశ్వరుని నిండు మనసుతో క్షమాపణ కోరుకుందాం. సహోదరి సహోదరులారా, పవిత్రములైన ఈ పరమరహస్యములను కొనియాడ యోగ్యమగుటకు మన పాపములను ఒప్పుకుందము. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపము చేసేసిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపబడలేనని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నీ ప్రేమమయమైన సంరక్షణ విధానము విఫలము కానేరదు. కనుక అన్ని ప్రమాదముల నుండి మమ్ము రక్షింపమనియు అన్ని విషయములను శ్రేయోదాయకమగునట్లుగా మార్చమనియు నిన్ను బ్రతిమాలుచున్నాము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువును మా నాథుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పఠనము. మనము క్రొత్త దివిని భువికై వేచి ఉంచుదము. పునీత పేతురు రాసిన 2వ లేఖ 3వ అధ్యాయము 12వ వచనం నుంచి 15వ వచనం వరకు మరియు 17వ వచనం నుంచి 18వ వచనం వరకు. సహోదరులారా, దేవుడు వచ్చు దినముకై వేచియుండి అది త్వరలో వచ్చినట్లు మీరు సాధ్యమైన కృషి ఓనర్పుడు. దివి దగ్గమై నశించి గ్రహాతర గాథలు ఆ వేడిమికి కరిగి ప్రవహించు దినమే అది. కానీ నీతికి నిలయమగు క్రొత్త దివిని భువిని దేవుడు వాగ్దానమనర్చను. కనుక మనము వానికై వేచి ఉందము. కావున మిత్రులారా, ఆ దినముకై వేచియుండి దేవుని దృష్టిలో పరిశుద్ధులగును నిర్దోషులగును ఉండుటకును ఆయనతో సౌమ్యముగా ఉండుటకును సాధ్యమైనంత వరకు ప్రయత్నింపుడు. ప్రభు సహనమును మీ రక్షణకై ఆయన మీకు ఒసగిన అవకాశముగా భావింపుడు. మన సోదరుడగు పౌలు కూడా దేవుడొసగిన జ్ఞానముచే మీకు అట్లే వ్రాసి ఉండెను గదా. కానీ మిత్రులారా, మీకు ఈ విషయము పూర్వమే తెలియను. కనుక జాగ్రత్తపరుడు. చట్టవిరోధుల దోషముల వలన పెడత్రోవలు పట్టి దుర్మార్గులు కాకుండుడు. మీ సుస్థిర స్థానము నుండి భ్రష్టులు కాకుండుడు. మన ప్రభువును రక్షకుడగు యేసుక్రీస్తుని గూర్చి జ్ఞానము వలనను ఆయన అనుగ్రహమున వలనను వర్ధిల్లుడు. ఆయన సదా మహిమాపేతుడగుగాక. ఆమెన్. ఇది ప్రభువు వాక్కు. సర్వేశునికి వందనములు. భక్తి కీర్తన. అందరూ. ప్రభు అనాది కాలము నుండి
ప్రభు అనాది కాలం నుండి నీవు మాకు వాసస్థలముగా నుంటివి. నీవు మాకు వాసస్థలముగా ఉంటివి. పర్వతములు పుట్టక మునిపే భూమి లోకము ఏర్పడగా పూర్వమే అనాది కాలము నుండి నీవు దేవుడిగా నుంటివి. ఎల్లకాలము నీవు వేల్పుగా నుందువు. అందరూ ప్రభు అనాది కాలము నుండి ప్రభు అనాది కాలం నుండి నీవు మాకు వాసస్థలముగా నుంటివి. నీవు మాకు వాసస్థలముగా ఉంటివి. నీవు నరులను మట్టిగా మార్చెదవు. నరులారా మీరు మరులా మన్నయి పొండని పలికెదవు. నీకు 1000 ఏండ్లు ఒక్కరోజుతో సమానము. అవి గతించిపోయిన నిన్నటి దినముతో రేయి అందలి ఒక్క జాముతోనూ సరి సమానము. అందరూ ప్రభు అనాది కాలం నుండి ప్రభు అనాది కాలం నుండి నీవు మాకు వాసస్థలముగా నుంటివి. నీవు మాకు వాసస్థలముగా నుంటివి. మేమొక 70 ఏండ్లు జీవింతుము. దృఢకాలమైనచో 80 ఏండ్లు బ్రతుకుదుము. కానీ ఆ ఏండ్లన్నీయు బాధ విచారములతో నిండియుండును. మా జీవితము క్షణములో ముగియగా మేము దాటిపోవుదుము. అందరూ ప్రభు అనాది కాలము నుండి ప్రభు అనాది కాలం నుండి నీవు మాకు వాసస్థలముగా నుంటివి. నీవు మాకు వాసస్థలముగా నుంటివి. వేకువన మమ్ము నీ ప్రేమతో నింపుము. మా జీవిత కాలమందెల్లా మేము సంబరముతో కేరింతలు కొట్టుదము. నీ దాసులమైన మేము నీ రక్షణమును చూతుముగాక. మా బిడ్డలు నీ మహత్యములను కాంతురుగాక. అందరూ ప్రభు అనాది కాలము నుండి ప్రభు అనాది కాలం నుండి నీవు మాకు వాసస్థలముగా నుంటివి. నీవు మాకు వాసస్థలముగా నుంటివి. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రేమను పంచినవు ప్రభువా, వినిపించయ్య నీ వాక్యం. ప్రేమను పంచినవు ప్రభువా, వినిపించయ్య నీ వాక్యం. నీ వాక్యంలో నా బ్రతుకు చిగురించాలి అనునిత్యం. నీ వాక్యంలో నా బ్రతుకు చిగురించాలి అనునిత్యం. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మార్కు గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మార్కు సువార్త 12వ అధ్యాయము పవిత్ర వచనములు 13 నుండి 17 వరకు. యూదా ప్రముఖులు యేసును మాటలలో చిక్కించుకొనవలెనని పన్నుగడ పన్ని పరిసయ్యులలో హేరోదీయులలో కొందరిని ఆయన యొద్దకు పంపిరి. వారు వచ్చి, బోధకుడా, నీవు సత్యసంధుడవు, ఎవరికిని భయపడవు, మోమాటము లేనివాడవు, దేవుని మార్గమును గూర్చిన వాస్తవమును బోధించువాడవు. చక్రవర్తికి సుంకమును చెల్లించుట న్యాయసమ్మతమా కాదా? నీ అభిప్రాయమేమి అని అడిగిరి. యేసు వారి కపటోపాయమును గుర్తించి, నన్ను ఏలా పరీక్షింతురు? సుంకము చెల్లించు నాణెమును నాకు చూపుడు అని అడుగగా, వారు 1 దీనారమును ఆయనకు అందించిరి. అప్పుడు ఆయన, అందలి రూపము నామధేయము ఎవరివి అని వారిని ప్రశ్నింప, కైసరువి అని వారు ప్రత్యుత్తరమిచ్చిరి. అట్లైనా కైసరువి కైసరునకును, దేవునివి దేవునకును చెల్లింపుడు అని ఆయన వారికి సమాధానమిచ్చెను. అందుకు వారు ఆశ్చర్యకితులైరి. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా నీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథునియందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈనాటి దైవ గ్రంథ పఠనాలు మనమందరినీ కూడా దేవునికి చెందిన బిడ్డలుగా జీవించమని మనందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాయి.
మరి సృష్టి ప్రారంభములో దేవాతి దేవుడు ఈ సృష్టి మొత్తాన్ని సిద్ధపరిచి తయారు చేసినప్పుడు ఈ సృష్టి మొత్తాన్ని అనుభవించడానికి ఒకరు ఉంటే బాగుండు అని చెప్పి మానవ జాతిని సృష్టించాడు. మానవుడు ఒంటరిగా ఉంటే బాగవదు అని చెప్పేసి తనకు తోడుగా ఒక స్త్రీని కూడా సృష్టించాడు. మరి ఆ విధంగా ఆ ఆది దంపతులు అలనాడు ఆ సృష్టి ప్రారంభంలో దేవునిచే సృష్టింపబడి దేవుని రూపులో సృష్టించబడి దేవునికి అత్యంత ప్రీతి పాత్రులయ్యే విధంగా మెలగమని వారందరికీ తెలియచేశారు. కానీ వారి యొక్క బలహీనత వలన, వారు ఆనాడు సర్పము వలన ఎదుర్కొన్నటువంటి శోధన వలన వారు దేవునికి వ్యతిరేకముగా ఆ రోజు పాపం చేసి మరి ఈనాడు కూడా పాపాత్ములు మనందరికీ ఆ యొక్క జన్మ పాపాన్ని అనుభవించే విధంగా వారు తయారు చేశారు. మరి ఆ రోజు ఎప్పుడైతే ఆ ఆది దంపతులు చేసినటువంటి పాపాన్ని ఈనాడు మానవ మాతృలమైనటువంటి మనమందరము కూడా ఆ పాపాన్ని అనుభవిస్తూ ఉన్నాము. మరి దేవుడు తన యొక్క అత్యంత శ్రేష్టమైనటువంటి అత్యంత గొప్పదైనటువంటి బహుమానమైన తన రూపులో సృష్టించినటువంటి మానవుడు తనకు వ్యతిరేకంగా చేయడం వలన ఈ భూమిలోకి పాపం వచ్చింది. తద్వారా మానవ జాతి అంతా కూడా పాపం కట్టుకున్నది. ఈ పాపంలో జీవిస్తున్నటువంటి నరులను రక్షించాలన్న ఉద్దేశంతో మరలా తిరిగి ఆ తండ్రి దేవుడు తన ఏకైక కుమారుని ఈ భూలోకానికి పంప నిశ్చయించుకున్నాడు. మరి ఆ తండ్రి దేవుడు తన కుమారుని మానవ పాప పరిహారార్థమై తన కుమారుణ్ణి ఈ భూలోకానికి మనుష్య అవతారమై పంపించి మానవు చేసినటువంటి పాపాలన్నీ కూడా తొలగించాలనే ఉద్దేశంతో తన యొక్క ఏకైక కుమారుణ్ణి ఈ భువిపైకి పంపించి మానవుని పాపాన్ని తొలగింప ప్రయత్నం చేశాడు. మరి ఆ ప్రయాణంలో ఆ క్రీస్తు ప్రభు ఈ భూలోకంలోనికి వచ్చి తన యొక్క పరిచర్యను కొనసాగిస్తూ ఉండగా ఆ సమయంలో ఎన్నో అడ్డంకులు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో అవరోధాలు ఎదురైనటువంటి పరిస్థితి. మరి తాను దాదాపు 3 సంవత్సరాల పరిచర్య ఆ దేవుని పరిచర్య చేస్తూ రానున్నటువంటి నిత్య జీవితము, రానున్నటువంటి దైవ రాజ్యాన్ని గురించి బోధిస్తున్నటువంటి సమయంలో ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ఆటంకాలు ఎదురైనటువంటి పరిస్థితి. మరి ఆ రోజులలో అతను ప్రజలకు దగ్గరగా చేరువయి వారిని పాపాల నుండి, శాపాల నుండి రక్షిస్తూ ఉన్నారు. మరి వారిని అనేకమైనటువంటి రోగాల నుండి విడుదల చేస్తూ ఉన్న సమయంలో అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇతనిని అనగా క్రీస్తు ప్రభువుని ఒక గొప్ప వ్యక్తిగా చిత్రీకరించారు. మరి అక్కడ ఉన్నటువంటి ఆ పరిసయ్యులు, సద్దూకయ్యులు వీరందరూ కూడా క్రీస్తుకు వస్తున్నటువంటి గౌరవాన్ని చూసి వారు తట్టుకోలేక ఏ విధంగా అయినా క్రీస్తును ఇరకాటంలో పడివేయాలని చెప్పేసి నిశ్చయించుకున్నారు. మరి ఈనాటి సువార్త పఠనాన్ని మనం నిశితంగా పరిశీలించినట్లయితే అక్కడ ఉన్నటువంటి ఆ పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు, సద్దుకాయులు వీరందరూ కూడా క్రీస్తు ప్రభువును ఇరకాటంలో వేయాలన్న ఉద్దేశంతో క్రీస్తు ప్రభువుకు ఒక ప్రశ్నను సంధించారు. అది ఏమిటనా, ఒక నాణాన్ని చూపించి మరి ప్రభుత్వానికి పన్ను కట్టాలా లేక దేవునికి చెందిన వారమా అని చెప్పేసి వారు ప్రశ్నిస్తూ ఉన్నటువంటి ఆ సందర్భములో అద్వితీయుడు, సర్వాన్ని ఎరిగినటువంటి క్రీస్తు ప్రభువు వారు ప్రశ్నించినటువంటి ఆ ప్రశ్నకు సనుగుమనగకుండా, తడబాటు పడకుండా మరి వారికి సమాధానాన్ని ఇవ్వడాన్ని మనం ఈనాటి సువార్త పఠనంలో మనం పరిశీలించవచ్చు. మరి ఆ క్రీస్తు ప్రభువు తిరిగి వారిని ఒక నాణాన్ని చూపించి ఈ నాణం మీద ఎవరి బొమ్మ ఉన్నది అని అడిగినప్పుడు ఆ నాణం మీద సీజరు బొమ్మ ఉండడాన్ని గమనించవచ్చు. మరి ఆ సీజర్ బొమ్మ ఉన్నది కాబట్టి ఆ సీజర్కు చెల్లించండి, మిగిలినవి దేవునికి చెల్లించండి అని తను సమాధానం ఇచ్చాడు ఆ క్రీస్తు ప్రభు. ఇందులో ఉన్నటువంటి వైఖరి ఏంటంటే ఆ తండ్రి దేవుడు సాక్షాత్తు ఆ త్రియేక సర్వేశ్వరుడు మానవ జాతి మనుగడలో ఎటువంటి ఇబ్బందులు, ఎటువంటి ఆటంకాలు ఉండకూడదని చెప్పేసి ఒక ప్రభుత్వాన్ని, ఒక యంత్రాంగాన్ని నియమించి
మానవ సుస్థిరత కోసము తాను ప్రయాసపడ్డారు. మరి ఆ ప్రయాస సమయంలోనే ఈ యొక్క యంత్రాంగం కావచ్చు, ఈ యొక్క ప్రభుత్వం కావచ్చు, ఇదంతా దేవునిచే నడిపింపబడుచు ఉన్నది. మరి దేవునిచే నడిపింపబడుచు ఉన్నటువంటి యంత్రాంగానికి సంబంధించినవి యంత్రాంగానికి ఇవ్వాలి, ప్రభుత్వానికి సంబంధించినవి ప్రభుత్వానికి ఇవ్వాలి, అదేవిధముగా దేవునికి సంబంధించినవి దేవునికి ఇవ్వాలి. ఇహలోకంలో ఉన్నటువంటి ఈ వస్తువులు కానివ్వచ్చు, ఈ ధనం కానివ్వచ్చు, మరి ఇతరత్ర విషయాలు కానివ్వచ్చు, అవన్నీ ఇహలోకానికే సంబంధించినవి కాబట్టి అవి ఎవరికి చెందినవో వారికి సమర్పించాలి. మరి ఆ ధనము, ఆ నాణెములు ఇహలోకానికి సంబంధించిన వస్తువులు కాబట్టి దానికి సంబంధించిన వ్యక్తులకు ఆ ధనము కానీ ఆ నాణెములు కానీ వెళ్తూ ఉంటాయి. కానీ మానవ మాతృలమైనటువంటి మనము, దేవుని రూపులో సృష్టించబడినటువంటి మనము దేవునికి చెందిన వారం అవుతాము. కావున మనల్ని సంపూర్ణముగా దేవునికి సమర్పించాలి. ఎందుకంటే ఆది కాండములో మనం చదువుకున్నటువంటి విధముగా మనము దేవుని రూపులో సృష్టించబడ్డాము కాబట్టి మనము దేవునికి చెందిన వారం అవుతాము. కావున తిరిగి మనము దేవునికి సమర్పించుకోవాలి. మనము ఇహలోకంలో ఉన్నటువంటి యంత్రాంగానికి కానీ, ఈ ప్రభుత్వానికి కానీ, ఇహలోక ఆశలకు కానీ వీటికి చెందిన వారము కాదు. మనము కేవలము దేవునికి చెందిన వారము. కావున మనం దేవునికి సమర్పించుకోవాలి. అదేవిధంగా కేవలము దేవుడు మాత్రమే మన హృదయాలు స్వీకరించడానికి అర్హుడు. ఈ భూలోకంలో ఉన్నటువంటి ఏ వస్తువు కానీ, ఏ వ్యక్తి కానీ మన హృదయాలను తీసుకోవడానికి అర్హుడు కాదు. జ్ఞాన స్నానము ద్వారా మనము దేవుని బిడ్డలుగా చిత్రీకరించబడుతున్నాము. ఈ క్రైస్తవ్యములోనికి అడుగు పెడుతూ ఉన్నాము. మరి ఎప్పుడైతే మన జ్ఞాన స్నానాన్ని స్వీకరిస్తూ ఉన్నామో ఆ చెరగని ముద్ర అనేటువంటిది మన యొక్క హృదయాల మీద ఆ దేవాతి దేవుడు ముద్రిస్తూ ఉన్నాడు. మరి అలనాడు జ్ఞానస్నానం స్వీకరించినటువంటి ప్రతి ఒక్కరము కూడా మనం మంచి జీవితం జీవిస్తూ మన హృదయాలని మనము దేవునికి సమర్పించాలి. అదే ఈనాటి పట్టణాలు మనందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాయి. మరి దేవుని రూపులో సృష్టించబడినటువంటి మనము మన యొక్క హృదయాలను పౌలు గారు చెప్పినటువంటి విధముగా మన హృదయాలను దేవుని ఆలయాలుగా మలచాలి. ఎప్పుడైతే మనము దేవుని ఆలయాలుగా మలుస్తామో అప్పుడు ఆ దేవాతి దేవుడు మన హృదయాలలో ఆవాసం ఉంటూ ఉంటాడు. లేనిచో ఇహలోక ఆశలకు లోనై పాపపు జీవితంలో కూరుకుపోయి ఉన్నట్లయితే కనుక మనము ఒకరోజు తీర్పుకు గురి అవుతాము. అప్పుడు దేవుని ఆలయాలుగా మలచాల్సినటువంటి మన హృదయాలను సాతానుకు నిలయాలుగా మలుస్తూ ఉంటాము. కావున ఒకసారి మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. జ్ఞాన స్నానము ద్వారా చెరగని ముద్రను స్వీకరించినటువంటి మనము దేవుడు ఇచ్చినటువంటి కృపావరాల ద్వారా మన యొక్క హృదయాలను దేవుని ఆలయాలుగా మలచి తిరిగి ఆ దేవునికి సమర్పిస్తున్నామా, లేదా సాతాను పోకడకు లోనయ్యి, సాతాను చూపినటువంటి క్రియలకు లోనయ్యి, మరి ఇహలోక ఆశలలో మునిగిపోయి సాతానుకు ఇష్టమైన విధంగా జీవిస్తున్నామా అనేటువంటి విషయాన్ని ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. క్రీస్తును నమ్మినటువంటి మనమందరము, జ్ఞానస్నానము స్వీకరించినటువంటి మనమందరము క్రీస్తుకు సాక్షులుగా నడవాల్సినటువంటి బాధ్యత మనందరిపై ఉన్నది. ఎప్పుడైతే దీనిని నిండైన మనస్సుతో విశ్వసించి క్రీస్తుకు సాక్షులుగా మలుస్తామో అప్పుడు మనము దేవునికి సమర్పించుకునే వారమవుతాము. లేనిచో పాపములో కూరుకొని పోయి దేవుని ఆగ్రహానికి గురి అవుతూ ఉంటాము. మరి మనము దేవునికి చెందిన వారము కాబట్టి మనము దేవునికి సంపూర్ణముగా సమర్పించుకోవడానికి ప్రయాసపడాలి. అటువంటి జీవితాన్ని జీవించడానికి కావలసినటువంటి శక్తిని, ధైర్యాన్ని, దేవుని అనుగ్రహాలను, పవిత్రాత్మ కృపావరాలను మనందరికీ దయచేయమని ఈ నిండు దివ్య బలి పూజలో ప్రార్థన చేద్దాం. అపురూపమైన నీ ప్రేమ చింత
పాటిదయ్యా ఈ కానుక, అపురూపమైన నీ ప్రేమ చింత. ఈ పాటిదయ్యా ఈ కానుక, అనురాగమైన నీ ప్రార్థన చింత. ఏ పాటి వాడను నేనయ్యా, ఇలాంటి కానుక నాదయ్యా. అనురాగమైన నీ ప్రార్థన చెంత, ఏ పాటి వాడెను నేనయ్యా. ఇలాంటి కానుక నాదయ్యా. అపురూపమైన నీ ప్రేమ చెంత, ఈ పాటిదయ్యా ఈ కానుక. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనం కొరకును ఈ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, నీ జాలి హృదయమును నమ్ముకొని మా అర్పణలతో నీ పవిత్ర బలిపీఠమును అత్యంత ఆశతో సమీపించుచున్నాము. నీ అనుగ్రహ శక్తితో మమ్ము శుద్ధీకరించు నీవు, మేము నిర్వహించు ఈ పరమరహస్యముల ద్వారా మేము పరిశుద్ధులమగునట్లు దయచూపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావనపిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీ కుమారుడైన క్రీస్తు అవిధేయులమైన మాపై కనికరముతో తనను తాను తగ్గించుకొని కన్య మరియమ్మ నుండి ఉద్భవింప చిత్తగించెను. శిలువ మీద వేదనల నుండి నిత్య మరణము నుండి మమ్ము విడిపించెను. మరణించిన వారి నుండి పునరుత్థానముంది మాకు శాశ్వత జీవమును ప్రసాదించెను. కావున దూతలతోనూ అతిదూతలతోనూ భద్రాసునులతోనూ అధిపతునులతోనూ పరలోక దళములన్నిటితోనూ ఏకమై మేము మహిమ గీతముతో నిన్ను నిరతరము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండినవి. మహోన్నతం నా హోసన్న. ప్రభువు నామమున వేంచేవాడు ధన్యుడు. మహోన్నతం నా హోసన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఓటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలను తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుము. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగననే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు.
ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానము చాటెదము, మీరు మరలా వచ్చేవరకు వేచేందము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుగు ఈ అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకును మమ్ము పాత్రులుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచుమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించియున్న నీ శ్రీసభను జ్ఞాపకమందుంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూల అంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుము. ఉత్థానమగుదమగు నమ్మికతో చనిపోయిన మా సహోదరీ సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకమందుంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలియగు మరియమాతతోనూ, ఆమె విరక్తత్వ భర్తయగు పునీత యోసేపు గారితోనూ, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితైన సర్వేశ్వర, పవిత్ర ఆత్మతో ఏకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున మా యొక్క తండ్రి, నీ నామము పూజింపబడిన గాక, నీ రాజ్యం వచ్చిన గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరని గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపము. మా దాపబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపము. మమ్ము శోధన ఎందు ప్రవేశింపనివ్వక కీడులో ఉండే మమ్మ రక్షింపము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము నీదే రాజ్యము, నీదే అధికారము, నీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండను గాక. ఒకరికొకరము సమాధానము తెలుపుకుందము. సర్వేష్ను గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించే ప్రభువా మాకు దయచూపుము. సర్వేష్ను గొర్రెపిల్ల, లోకం యొక్క పాపములను పరిహరించే ప్రభువా మాకు దయచూపుము. సర్వేష్ను గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించే ప్రభువా మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుని కాను, కానీ నీ ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మనల్ని నిత్య జీవమునకు దయచేయునుగాక. ఆమేన్. దివ్య సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మను మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున
ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వెంచేయము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొంచున్నాను. నన్ను మీలో ఐక్యపరచము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకున్నట్లు చేయమని వేడుకొనిచున్నాము. ఆమేన్. మధురమే విందు పరమాత్ముని వరవిందు. మధురమే విందు పరమాత్ముని వరవిందు. ఆత్మలకానందమునొసగే ప్రభుయేసుని అద్భుత విందు. ఆత్మలకానందమునొసగే ప్రభుయేసుని అద్భుత విందు. జీవము తానై బలము తానై జీవజలములు తానై భోజ్యము ఆయనే మనకు. మధురమీ విందు పరమాత్ముని వరవిందు. పునీత్ ఇన్యాసు వారు చేస్తున్న జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కన్నట్లు చేయి కరుణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కార్పణీలా నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కన్నట్లు చేయండి. ఓ మంచి చేసువా మా ప్రార్థన విన్నోదరించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకునండి. నేను మిమ్ము ఎడబాయనట్లు చేయకండి. దుష్ట శత్రువుల చేతులు దొరకకున్నట్లు మీరు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకునండి. నన్ను మీ సన్నిధికి రాచేయండి. అప్పుడు మీ పుణితులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతింతునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ కుమారుని శరీర రక్తములతో నీవు పోషించువారిని నీ పవిత్రాత్మ ద్వారా సన్మార్గములో నడిపింపుము. తద్వారా నోటి మాట ద్వారా మాత్రమే కాక భక్తిమంతమైన జీవితము ద్వారా కూడా మేము నిన్ను మహిమపరచుదము. స్వర్గరాజ్యములో ప్రవేశించు భాగ్యమును మాకు ప్రసాదించమని మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, నీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించునుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. అద్భుతాలంతో నివారా పాదువాపురి పావనుడా. అద్భుతాలంతో నివారా పాదువాపురి పావనుడా. ఆలకించుమా విన్నవించుమా ఆలకించుమా విన్నవించుమా. పరమేశ్వరుని పద సన్నిధిలో మా అవసరాలు మా ఆవేదనలు మా ఆవేదనలు అద్భుతాలంతో నివారా పాదువాపురి పావనుడా.
అటు ఇటు పదునైన వాక్కునే ఖడ్గాన్ని దూచి అచంచల విశ్వాసనే డాలుగా చేపట్టి అటు ఇటు పదునైన వాక్కునే ఖడ్గాన్ని దూచి అవలోకిలిగా అశుద్ధాత్మలన్ అవలోకిలిగా అశుద్ధాత్మలన్ పారద్రోలినావా అంతోనివార అద్భుతాల అంతోనివార పావదుపురి పావనుడా అద్భుతాల అంతోనివార పాదువాపురి పావనుడా పావనుడా